ఈరోజు ఒక కథ. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్. ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువుదీరి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూశాడు. అక్బర్ పాదుషా చూపు వెనక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో కంగుమని వినిపించింది. సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను 2-3 పదాల్లో ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు. సభలోని వారెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరెత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంతసేపు గడిచిన పిదప అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. అదే సమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెతుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు. బీర్బల్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అని అడిగాడు. చిత్తం ప్రభు, సత్యం అసత్యాల మధ్య చేతికున్న 4 వేళ్లే అంతరం జహాపనా. అక్బర్తో పాటు సభలోని వారందరికీ బీర్బల్ సమాధానం వెనక అంతరార్థం బోధపడలేదు. బీర్బల్, నీ సమాధానాన్ని మరింతగా వివరిస్తావా అని అడిగాడు. తప్పకుండా ప్రభు. మహారాజా, కంటికి చెవికి మధ్య దూరం 4 వేళ్లేనన్నది అందరికీ తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్ అతనిని 1000 బంగారు నాణాలతో సత్కరించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.